ఎస్బీఐ అనేది కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఎస్బీఐ అమృత కాలాష్ ఎఫ్‌డి స్కీమ్‌పై 400 రోజుల కాలానికి 7.1 వడ్డీని సాధారణ పెట్టుబడిదారులకు, 7.6 వడ్డీని వృద్ధులకు అందిస్తుంది. ఈ స్కీమ్ 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంది. వడ్డీ పెట్టుబడిదారు ఖాతా జమకు ఈ స్కీమ్‌లో వడ్డీ పూర్తయిన తర్వాత చెల్లిస్తారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ తగ్గించిన తర్వాత పెట్టుబడిదారు బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. సాధారణంగా సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. ప్రత్యేకంగా తక్కువ ప్రమాదం, అధిక రిటర్న్స్ స్కీములను కోరుకునే వృద్ధులకు ఇది అనువుగా ఉంటుంది. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలాష్ ఎఫ్‌డి స్కీమ్‌పై ఈ రకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఒక నిర్దిష్ట కాలం కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. స్కీమ్ వివరాలు, వడ్డీ రేట్లు. ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్‌డి స్కీమ్‌పై ప్రత్యేకంగా 400 రోజుల డిపాజిట్ స్కీమ్. ఇది 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. సాధారణ పెట్టుబడిదారులకు అయితే 7% ఇస్తున్నారు. ఈ స్కీమ్ రిటైర్మెంట్ పొందిన వ్యక్తులకు, స్థిరమైన ఆదాయం ప్రవాహం కావాలనుకునే వ్యక్తులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఒకవైపు లక్ష పెట్టుబడిని సాధారణ పెట్టుబడిదారులు 400 రోజుల్లో 7,100 వడ్డీ సంపాదించగలుగుతారు. వృద్ధులకు 7,600 పొందగలుగుతారు. 10 లక్షల పెట్టుబడితో సాధారణ పెట్టుబడిదారులు 5,916 వడ్డీ ఆదాయాన్ని పొందగలుగుతారు. వృద్ధులైతే 6,333 సంపాదించగలుగుతారు. ఎస్బీఐ అమృత కలాష్ ఎఫ్‌డి స్కీమ్ పాపులారిటీ కారణంగా ఎస్బీఐ గడువును పలుసార్లు పొడిగించింది. ప్రస్తుత గడువు 2025 మార్చి 31 ముగుస్తుందని తెలిపింది. ఇది తుది గడువు పొడిగింపు కావచ్చు. ఈ స్కీమ్‌పై వడ్డీ చెల్లింపులో ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు అందిస్తుంది. నెలవారీ లేదా థర్డ్ అలా వార్షికంగా వడ్డీ చెల్లింపు పూర్తయిన తర్వాత జరుగుతుంది. టీడీఎస్ తగ్గించిన పెట్టుబడిదారి ఖాతాకు జమ చేస్తారు. ఇంట్రెస్ట్ పొందడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎస్బీఐ యోనో బ్యాంకింగ్ యాప్ ద్వారా లేదా సమీప ఎస్బీఐ శాఖను సందర్శించి పెట్టుబడులు